ఇప్పుడు మనతో పాటు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. సో వారిని ఒకసారి అడిగి ఈ యొక్క రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వలన అనేక మందికి అనేక సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది. అక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించబట్టి ఇటువంటి అంశాల వలన జనాభా నియంత్రణలో ఉన్నారు. అక్కడ ఉత్తరాది రాష్ట్రాలు కానీ మరికొన్ని రాష్ట్రాల్లో కానీ కొద్దిగా అక్కడున్న సామాజిక నేపథ్యం కానీ లేకపోతే ఇతర అంశాల వల్ల అక్కడ ఇంత నియంత్రణ జరగలేదు. అందువలన ఒక ఉత్తరప్రదేశ్ లాంటి చోటే ఒక్కసారి 40 పార్లమెంట్ స్థానాలు ఇవాళ పెరుగుతాయని చెప్పి అంటున్నారు. బీహార్ లాంటి చోట 30 స్థానాలు, ఇలా ఒక్కో రాష్ట్రం, రాజస్థాన్లో 25 స్థానాలు, ఈ విధంగా పెరగటం వలన ఇక్కడ వచ్చేసరికి దక్షిణాది రాష్ట్రాల్లో అదే పాత పద్ధతుల్లోనే స్థానాలు ఉంటాయి, లేకపోతే ఎక్కడో 1-2 కూడా తగ్గొచ్చు అని కూడా అంటున్నారు. అందువలన కొన్ని కేంద్ర ప్రభుత్వం చేసే నిర్ణయాలు మరింతగా ఏకపక్షంగా నిరంకుశత్వంగా అక్కడున్న బలాన్ని ఆధారం చేసుకుని పోయే ప్రమాదం ఉంది. అది అందులో భాగంగా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావన చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో సిపిఐ పార్టీగా దీనివల్ల జరిగే నష్టాలపైన ఒక చర్చ జరిపి తద్వారా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక మా ప్రజల మెసేజ్ ఇది అని చెప్పి పంపించాలంటే ఇటువంటి సదస్సులు, సెమినార్లు మరిన్ని జరగాలని చెప్పి ఇవాళ జరగటం జరిగింది. అదే క్రమంలో ఖచ్చితంగా కొన్ని ప్రతిపాదనలు కూడా చేయాలని అనుకున్నాం. ఇంకా నిర్దిష్టంగా కాలేదు, కానీ ఈ మీటింగ్ సంబంధించి 71 సెన్సెస్ ప్రకారం ఉండటం ఒక పద్ధతి. అమెరికాలో సెనేట్లో జనాభా నిమిత్తం లేకుండా అన్ని రాష్ట్రాలకు సంప్రాతినిధ్యం ఉంటుంది, అదొక పద్ధతి. లేకపోతే పెరిగిన పార్లమెంట్ స్థానాల్లో ప్రపోర్షనేట్గా వాళ్ళకి ఎంత శాతం పెరిగిందో ఇక్కడ కూడా అంత శాతం ఉండే విధంగా, అదేవిధంగా కొంత ఈ ప్రాంతం ఆర్థిక లేదా కుటుంబపరమైనటువంటి నియంత్రణ పాటించింది కాబట్టి అదనంగా కొన్ని స్థానాలు ఇవ్వటం, ఇటువంటి అన్ని కూడా చర్చలో ఇవాళ చర్చ. దక్షిణాది రాష్ట్రాల్లో అంతా కలిసి ఒక జేఏసీ ఫామ్ అవుతాయని చెప్తున్నారు. సో ఈ జేఏసీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పార్టీలో అవి మనతో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాకు తెలియదు జేఏసీలు అవి కాదు, కానీ మా పార్టీలో అయినది. మా పార్టీ ఇంకా పైన నిర్ణయం చేయలేదు. మాకు ఎందుకంటే భారతదేశ సమగ్రత అనేది ఇంపార్టెంట్, ఇందులో ఉంటూనే మేము ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఒక్కోళ్ళు ఎజెండా ఒకటి, ఇక్కడైతే జరిగే నష్టం వరకు మాత్రం దాన్ని హైలైట్ చేయాలనేది మా ఆలోచన. సార్, సిపిఐ నుంచి కొత్త ఎమ్మెల్సీ రాబోతున్నారు. రావాలి, వస్తుంది, ఇవ్వాలి కూడా. ఓకే, థ్యాంక్ యూ. Okay, thank you, sir. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.